తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. ఇప్పుడు రామ్ గోపాల్ వ్యూహం సినిమా ఉంది కదండి, దాన్ని యాక్చువల్గా పైబర్ నెట్లో చూసింది 1863 1865 మంది. కరెక్ట్. అంటే ఒక్కొక్క వ్యూకి 11,000 రూపాయలు చొప్పున ఇచ్చారు. అంటే దాదాపు 2,15,00,000 చెల్లించారు. దాని మీద ఆరోపణ కూడా చేశారు. ఆరోపణ లేదు, నేను నోటీసులు కూడా ఇచ్చారు. ఎందుకు తర్వాత చర్యలు తీసుకోలేకపోయారు అసలు? అదే కదా బాధ అంట. ఇప్పుడు దానికి 1,50,000 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చింది 2 కోట్ల రూపాయలు. క్లియర్ కనపడుతుంది. ఇందులో ఇంకా ముసుగులో గుద్దులాట ఏముంది? నేనేం చేశాను, రామ్ గోపాల్ వర్మ గారికి నోటీస్ పంపించాను. ఏమని పంపించారు? రికవరీ ఇట్లా జరిగింది. ఆయనకంటే ఆయన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసరు, ఇంకొక పార్ట్నర్ ఎవరో ఉన్నారు ఆయనతో పాటు, ఇంకొక వర్మ గారు ఎవరో సన్మాన్. ఏం చెప్పాము, కట్టం డబ్బులు క్లియర్గా ఉంది. ఆ రోజు నేను అడగలేదనుకో, తర్వాత ఏమంటారు, జీవి రెడ్డి రామ్ గోపాల్ వర్మ దగ్గర 2 కోట్లకు గాను 20%, 30%, 40 లక్షలు 60 లక్షలు తీసుకొని దాన్ని పక్కన పెట్టినారు అంటారు. బయటికి అయితే వస్తుంది కదా. అవును. రామ్ గోపాల్ వర్మ గారు వాస్తవం చెప్పాలంటే నాకు బాగా పరిచయం. బాగా అంటే బాగా పరిచయం. ఎంత అంటే మేమిద్దరం డిన్నర్కి కూడా కూర్చుంటాం. ఇప్పుడు కాదు, నేను ఫైబర్ అండ్ చైర్మన్ కాకముందు కూడా. అండ్ వ్యక్తిగతంగా నన్ను బాగా లైక్ చేస్తాడు ఆయన. బట్ అది పేపర్ మీద కనపడేటప్పుడు ఏం చేస్తాం మరి? ఫోన్ చేశాడు ఆయన నోటీస్ ఇచ్చిన తర్వాత. ఏం చెప్పారు? వాస్తవమా కదా, మీరు రిప్లై రాయండి సార్, ఏముంది అన్నాను. ఓకే, నీ పని నువ్వు చేయి, నా పని నేను చేస్తున్నాను. ఆయన కూడా ఏం నన్ను డ్రాప్ అవ్వమనో ఇంకోటి ఏం చెప్పలేదు. వాట్ జీవి నా మీదకి వచ్చినావు అన్నాడు ఫోన్ చేసి. ఓకే. బట్ అని మీ పని మీరు చేయండి, నా రిప్లై నేను ఇస్తాను అన్నాడు. దట్స్ ఆల్. అంతే. అగైన్ మళ్ళీ ఇనిషియేట్ చేయాల్సింది ఎవరు? అధికారులు చేయాలి. చేయకుండా పక్కన పెడితే నేనేం చేస్తాను? పక్కకు పోయింది అది. మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు అది వేరే విషయం. అదేది ఇదే కదా. సో నేను అట్లా అంటాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటివన్నీ అనవసరమైన ముద్రలు మనకి ఎందుకు అంటాను నేను. కానీ మీరు వచ్చిన తర్వాత చాలా మంచి మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చూశారు, చుట్టలేకపోయారు, అది వేరే విషయం అనుకోండి. దాదాపు 2,130 కోట్ల అప్పుల్లో ఉంది ఫైబర్ నెట్. అంటే 6 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు తగ్గిపోయినాయి. మీరు దాదాపు ఒక 50 నుంచి 60 లక్షలకు తీసుకెళ్లాలని చూశారు. అవును. అప్పుడు అంటే ఇప్పుడు జియో కానీ ఎయిర్టెల్ కానీ వీటితో పాటు పోటీ పడాలంటే ఆ రేంజ్కి వెళ్తేనే అది వర్కౌట్ అవుతుంది. రకరకాలుగా చూశారు, కానీ చివరికి చూస్తేనేమో మీరు బలిపశువు అయిపోయారు. బలిపశువు అని చెప్పలేను, కానీ ఆపర్చునిటీ ఉంటుంది. వాటికంటే కూడా బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది. ఇప్పుడు ఆటలో అరటిపండు అయిపోయారు కదా సార్. ఆ ఆట మీరు ఆడలేకపోయారు, మీకు చేత కదా అని. మీరు కూడా ఆడొచ్చు, మీకు కూడా లౌక్యం తెలుసు, మీకు కూడా ఆ తెలివితేటలు ఉన్నాయి. అడ్డం తిరిగితే మళ్ళీ వాళ్ళు అసలు అదే చెప్తుంది. కానీ ఆడలేకపోయారు కదా. అనవసరం అనుకున్నాను, అంతే. అనవసరం వీళ్ళతోటి ఎందుకు వాళ్ళు ఏమన్నా అడ్డం తిరిగి చేయాలంటే అదేం పెద్ద ఇష్యూ కాదు, కానీ బట్ అనవసరం మనకి. ఇంకా అదేదో అంటారు చూసావా, రాయేసినట్టు అవుతుంది. రోజు కొట్టుకోవటం అవసరమా నాకు అనిపించింది. అంత మించి ఏం లేదు. ఇంకా సరే మీరు అన్నట్టు అది ఆటలు అరటిపండు అనుకున్నా పర్లేదు, ఇంకోటి అనుకున్నా పర్లేదు, కానీ నాకైతే అనవసరం అనిపించింది. అండ్ ఇంకోటి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నానికి వీళ్ళు కొంత సహకారం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. వాళ్ళు అస్సలు సహకరించరు, మరి ఎందుకు ఇట్లా తయారవుతారో నాకు అర్థం కావట్లేదు. కానీ వ్యవస్థలో సార్ ఒక 5 to 10% చేస్తేనే ఇలాంటి డెవలప్మెంట్ ఉంది కదా మనకి, భారతదేశం కావచ్చు. నేను ఇదే చెప్తాను, 5% చేస్తేనే, నేను ఆల్వేస్ బిలీవ్ 5% చేస్తే ఈ డెవలప్మెంట్ నిజంగా కూడా జరుగుతుంది అంతే. ఇంకో విషయం చెప్పిన, ఆ 5% కూడా ఎందుకు అవుతుంది తెలిసిన? ఎందుకు అవుతుంది? అందులో 3% లంచాలు తీసుకొని అవుతుండ్రు, లేకపోతే 2% అవుతుంది. అబ్బా, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి కొన్ని పనులు అవుతున్నాయి. డబ్బులు లేకపోతే అది కూడా కాదు. అంటే డబ్బులు లేకుండా మనస్సాక్షిగా పనిచేసేది 2%. ఆ 5లో కూడా 3% డబ్బులు పడుతున్నాయి కాబట్టి పనులు అవుతున్నాయి. డబ్బులు కాబట్టి అవి కూడా కావు. అంటే ఇప్పుడు చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, ఐటీ డెవలప్మెంట్ లో కావచ్చు, డిసిషన్ మేకింగ్ లో నెంబర్ 1 అంటుంటారు. అలాంటి వ్యక్తికి ఇంకా వ్యవస్థ అనేది సహకరిస్తే ఈవెన్ ఇప్పుడు రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి మా సార్కి ఇమ్మనని చెప్పండి, కొంచెం వ్యవస్థ సహకరించమనండి. వేరే విధంగా పరిగెట్టిస్తారు. అంటే చేసే ఉద్దేశం వాళ్ళకు ఉంది కాబట్టి. చేసే ఉద్దేశం లేనివాడికి ఎవరేం చేయలేరు. అది నేను చెప్పేది. ఇప్పుడు అంతేందుకు, సాక్షాత్తు మీకు గమనిస్తే ఒక 8 నెలల క్రితం 9 నెలల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? అవును, ఐఏఎస్ల మీద మాట్లాడారు. ఓపెన్గా మీటింగ్లో మాట్లాడాడు కదా. మీరు వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి, కలెక్టర్లు వెళ్ళాలి, జిల్లాలకు వెళ్ళాలి, మీరు ఏసీ రూమ్లో కూర్చొని ప్రతిదీ నో చెబుతున్నారు. మళ్ళీ దట్టు ఇక్కడేదో నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద నాకేదో అక్కడ నా విషయంలో జరిగింది కాబట్టి నేను గడిచితోటో లేకపోతే ఇంకోటి చెప్పట్లేదు. కొంతమంది నాకు
ఐఏఎస్లో పరిచయం ఉన్నారు, ఏం జీవి మా మీద ఎట్లా పడిపోతున్నాం. అప్పుడు మళ్ళా మధ్యలో అంటే ఇక్కడ వ్యక్తుల మీద పట్టం కాదు, వ్యవస్థలో వాళ్ళకి ఇచ్చిన ఇమ్యూనిటీ. ఇప్పుడు నేనేమంటే ఒక చిన్న ఎల్డీసీ, ఒక చిన్న క్లర్క్ తప్పు చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు. ఈరోజు ఐఏఎస్లు చేసే తప్పులు ఎన్ని ఉన్నాయి, ఐపీఎస్లు ఐఏఎస్లు చేసే తప్పులు ఎన్ని. వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా కొంత ఇమ్యూనిటీ ఉంది. దాంతో ఏమంటే వాటి మీద ఎటువంటి చర్యలు ఉన్నట్టు ఎందుకు ఉండవు అంటాను. అతను కూడా ఒక అధికారి కాదు, ఉన్నత స్థాయి అధికారి. తప్పు చేసినప్పుడు ఉన్నత స్థాయి అధికారి అయితే ఏంటి, చిన్న స్థాయి అధికారి అయితే ఏంటి, సీఎం స్థాయి వ్యక్తులే జైలుకి వెళ్తున్నారు కదా. మరి అలాంటప్పుడు మీకు వాళ్ళ మీద చర్యలు ఎందుకు ఉండవు? రెండవది ఒకటి టర్న్ అరౌండ్ టైం, ఒక టైం లిమిట్లో పెట్టి పని చేయించాలి కదా అంటాను. అదే కింద స్థాయి వ్యక్తి ఫైల్, ఒక ఎంఆర్ఓను, ఒక సిఐఓ ఒక ఫైల్ గినం అంటే ఒక ఎంఆర్ఓ గినం త్వరగా మ్యూటేషన్ పాస్ అయ్యే ఉంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక సిఐ ఛార్జ్ షీట్ అయిపోతే పైనుంచి ఎస్పీలు ఫోన్ చేసి లేకపోతే పైనుంచి కలెక్టర్లు ఫోన్ చేసి ఎడాపెడా తిడతారు, నువ్వు ఎందుకు చేయలేదు ఇది అంటారు. అదే కలెక్టర్ దగ్గర నెలల తరబడి సంవత్సరాల తరబడి నుంచి ఫైల్ మూవ్ కాకపోతే అడిగేవాడు లేడు, అడిగే హక్కు ఎవరికి లేదు, అడిగినా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేనట్టుంది, చేయకపోతే తీసుకునే చర్యలు లేవు. అదే ఎంఆర్ఓని ఒకసారి అడుగుతారు, రెండుసార్లు అడుగుతారు, మూడోసారి ఏం చేస్తారు, సస్పెండ్ చేసేస్తారు. పోలీసు వాళ్ళని కింద వాళ్ళని వీఆర్కి పంపించేస్తారు, సస్పెండ్ చేస్తారు. అవును. మరి అదే ప్రిన్సిపల్ నీకు ఎందుకు అప్లికేబుల్ కాదంట నేను. అక్కడ ఈ ప్రిన్సిపల్ కింద అప్లై అయితే డెఫినెట్గా పనులు పరిగెడతాయి, వ్యవస్థలో చాలా మార్పులు వస్తాయి. నువ్వు అరే కలెక్టర్ దగ్గర ఫైల్ వస్తే నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజులు ఉన్నట్టు ఉండాలా, ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిందంటే ఇంకంతేనా కథం, అది కోల్డ్ స్టోరేజ్ అయినా. మంత్రులు ఫోన్ చేసినా, ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినా సాక్షాత్గా దాన్ని క్లియర్ చేయమన్నా కూడా చేయరా. ముఖ్యమంత్రి గారు, నేను చెప్పేది మంత్రులు పక్కన పెట్టు, డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని త్వరగా క్లియర్ చేయండి. నేను ఇదేదో నేను దగ్గరుండి చూసి చెప్తుంది కాదు. ముఖ్యమంత్రిగా మా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మీటింగ్లో పెట్టి చెప్పలేదు, మీరు ఫైల్స్ క్లియర్ చేయట్లేదు, మరి పేరుకుపోతుండే ఎందుకు చేయరని టైం బౌండ్స్ పెడుతుండు, చేయట్లేదు. కానీ టైం బౌండ్ పెట్టి చేయకపోతే చర్యలు ఏంటి, లేదు అంటే లేదా లాలో కూడా లేదండి, లేదు. అందుకే ఆ ఇమ్యూనిటీ ఉంది వాళ్ళకి. వరస్ట్ కేసులు ఏమవుతుందంటే నాన్ ఫోకల్ పోస్టులు ఇస్తారు వాళ్ళని. అంటే మంచిగా ఒక పెద్ద పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళి చిన్న దాంట్లో వేస్తారు, బదిలీ చేయొచ్చు, అంతే, బదిలీ చేస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి చేసుకుంటారు, అంతేనా? అనుకూలమని కాదు, అంటే ఒకవేళ చర్యలు తీసుకోవాలంటే ఈ కాంటెక్స్ట్ అని చెప్పేది. అంతకు మించి ఇంకా చేసేది ఏం లేదు. దానికి వాళ్ళు ఏమవుతారు, భయపడట్లేదు, ఓకే వేసుకొని కొన్ని రోజులు ఎంజాయ్ చేసింది, కొన్ని రోజులు ఆడుంటాము. అప్పుడు మీరు అన్నట్టు మాకు అనుకూలమైన వాడు వచ్చినప్పుడు ఎవరన్నా అప్పుడు మళ్ళీ మేము ఫోకల్ పోస్ట్లోకి వస్తాం అనేది ధీమా వచ్చేసింది. ఇంకా ఓకే. లేకపోతే వాళ్ళకి జరగంది ఏముంది, అక్కడ ఉన్నా కూడా అదే శాలరీ, అదే పర్క్యూజిట్స్, అవే ప్రోటోకాల్ అందుతుంది. ఇక్కడ ఉన్న అదే ఒకటి. సో చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన పాలన అని చెప్పుకోవచ్చు. అదే వాళ్ళు తెచ్చిందే కదా, వాళ్ళు తెచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నది, అది మనం అమెండ్ చేసుకోకుండా అట్టే కూర్చున్నాం. లేకపోతే ఏంటంటే ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తి ఫోన్ చేసి ఫైల్ క్లియర్ చేయమంటే వినకపోతే, మంత్రి చెప్తే వినకపోతే ఇంకెప్పుడు అవ్వాలి? ఈరోజు ఎమ్మెల్యేలు పోతే కలెక్టర్ దగ్గర చేతులు కట్టుకొని నిలబడాలా? ఎమ్మెల్యే ర్యాంక్ ఏంటి, కలెక్టర్ ర్యాంక్ ఏంటి, చూసారు అవన్నీ కళ్ళతో. మరి భయపడాల్సిన అవసరం ఏంది? సో దానివల్ల ఏమవుతుంటే డ్రాగ్ అయిపోతుంది. చెప్పాలంటే విరక్తి అనుకోండి, ఆటలు ఆడిపోండి అనుకుంటే మీరు ఏదన్నా పెట్టుకోండి. వెక్స్ అయిపోయారు అన్ని రకాల, టైం వేస్ట్. చాలా లేట్ తెలుసుకున్నారు కదా, త్వరగా తెలుసుకున్న లేట్ కాదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.